జాతీయ అంతర్జాతీయ స్థాయిలో జహీరాబాద్ పేరును వెలిగించడమే తమ లక్ష్యంగా కిజర్ యాపై ముందుకు వెళ్లడం అభినందనీయమని కిజర్ యాపై గోల్డ్ కప్ ఆహ్వాన్ కమిటీ చైర్మన్ పగిడిమర్రి రాములు తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని బాగారెడ్డి క్రీడా మైదానంలో సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముఖ్య అతిథులు కిజర్ యాపై హాజరై కిజర్ యాపై 3 క్రికెట్ గోల్డ్ కప్ టోర్నీని ప్రారంభిస్తారని తెలిపారు. ఈ టోర్నమెంట్ రేపటి నుండి జనవరి 14 వరకు సాగుతుందన్నారు. టోర్నీలో పాల్గొనే విజేత జట్టుకు 6,11,111 రూపాయలు, రన్నర్కు 3,55,555 రూపాయల నగదుతో పాటు ట్రోఫీని అందజేయనున్నట్లు తెలిపారు. కిజర్ యాపై గోల్డ్ కప్ మూడవసారి జహీరాబాద్ కిజర్ యాపై గోల్డ్ కప్ మూడవసారి జహీరాబాద్ లో నిర్వహించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో జహీరాబాద్ పేరును ఇనుమండింపజేయాలని చెప్పేసి నిర్వాహకులు, రైతు నేస్తాం, క్రీడా పోషకులు, యువమిత్ర గౌరవనీయులు కిజర్ యాపై గారు జహీరాబాద్ ప్రాంతంలో టోర్నమెంట్ ను నిర్వహించి మరి ప్రతిసారి మాదిరిగానే టోర్నమెంట్ ఆహ్వాన కమిటీగా అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా అధ్యక్షులుగా నేను, నా తోటి సహచర కార్యవర్గ సభ్యుల సమేతంగా వారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. టోర్నమెంటు జనవరి 5వ తారీఖున నిర్వహించడం జరుగుతుంది. 14 జనవరి వరకు ఉంటుంది. జహీరాబాద్ ప్రాంత మహిళలకు కూడా ఉత్సాహపరచడానికి, వాళ్ళలో ఉన్న కళా నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ముగ్గుల పోటీల కార్యక్రమాన్ని జనవరి 13వ తారీఖున నిర్వహించడం జరుగుతుంది ఇదే క్రీడా ప్రాంగణంలో. మరి ఈ యొక్క టోర్నమెంట్ కి దేశ నలుమూలల నుండి 16 టీంలు ఇప్పటికే రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. వివిధ రాష్ట్రాల నుండి రాజస్థాన్, గుజరాత్, అస్సాం, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుండి, పక్కనే ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రం నుండి కూడా దేశ నలుమూలల మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుండి క్రీడాకారులు టీములుగా 16 టీములుగా ఇక్కడికి విచ్చేస్తున్నారు. ఈ టీంలలో